ఏపీలో రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తం వ్యవసాయం పైన, అన్నదాత పైన కక్ష కట్టేసినట్లుగా కూటమి పాలకులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉంది. రైతులు ఏ పంట వేసినా నష్టాలే దిగుబడిగా వస్తున్నాయి. గిట్టుబాటు ధరలు కల్పించని ప్రభుత్వం రైతు నిండా మునిగిపోయి ఆక్రోశిస్తున్నా సాయం అందించేందుకు ముందుకు రావటం లేదు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే రాయలసీమలో అయితే అన్ని రకాల రైతులు తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు. ఉల్లి రైతు ఉస్సూరుమంటున్నాడు. టొమాటో రైతు దివాలా తీశాడు. చీని రైతు నిండా మునిగాడు. అరటి రైతు అల్ల కల్లోలమైపోయాడు. అది ఇది అని కాదు, ఏ పంట వేసినా ఇదే విషాదం. ఆ మాటకొస్తే రాయలసీమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇలానే ఉంది. రైతు కంట్లో కూటమి పాలకులు కన్నీటి సాగు చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రభుత్వం కొంటానన్న ధరకు కొనకపోవడంతో కడుపు మండిన రైతు ఉల్లి పంటతో పాటు పొలాన్ని దుక్కి దున్నేశాడు. రోజుల తరబడి గిట్టుబాటు ధర దొరక్క టమాటా రైతులు రవాణా ఛార్జీలు రావటం లేదని టమాటా పంటను పారబోశారు. అరటి, చీని రైతులు కన్నీళ్ల పర్యంతమై రోదిస్తున్నారు. బంతి, చామంతి వంటి పూల రైతులు నష్టాల్లో కూరుకుపోయి ఆక్రోశిస్తున్నారు. కర్నూలు సోనా మసూరికి గిట్టుబాటు కాక వరి రైతులు ఉస్సూరుమంటున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో రాయలసీమలో వ్యవసాయం చేయలేక 10 లక్షల మందికి పైగా రైతులు, రైతు కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోయారు. తిరిగి ఇప్పుడు అదే దుస్థితి తరుముకొస్తోంది. చంద్రబాబు మాత్రం రైతులను వదిలేసి తమ పాలన సూపర్ హిట్ అంటూ చెప్పుకు తిరుగుతున్నారు. రాష్ట్రానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ మరోసారి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. అన్ని రకాల రైతులు నష్టాల్లో ఉన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతు గుండెల నిండా దుఃఖంతో కుమిలిపోతున్నాడు. తాజాగా టమాటా రైతు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా టమాటా సాగవుతుంది. ఎకరాకు కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్కపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు. దీనికి తోడు ఊహించని వర్షాలతో కోసిన పంట కూడా తడిసిపోయింది. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయకపోవడంతో రోజుల తరబడి పంట అమ్ముడుపోకపోవడంతో దాన్ని ఇంటికి తీసుకెళ్తే రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావనుకున్న రైతులు పంటను పారేసిపోతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని యంగన్నపల్లి, చెర్లోపల్లి గ్రామాలకు చెందిన రైతులు తాము పండించిన టమాటాను గుత్తిలోని మార్కెట్లో విక్రయించేందుకు తెచ్చారు. కిలో 3 నుండి 5 రూపాయలకు మించి ధర పలకలేదు. తిరిగి పంటను తీసుకుపోవాలంటే ఆ ఖర్చులు కూడా దండగే అనుకున్న రైతులు లచ్చానిపల్లి సమీపంలోని పెద్దవంకలో టమాటాను పారేశారు. కొంత పంటను పశువులకు మేతగా వేశారు. ఆదుకుంటుందని అనుకున్న ప్రభుత్వం ఏమాత్రం తమను పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేకనే పంటను పారేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. ఇదే రాయలసీమలో ఉల్లి రైతు ఇలానే ఆక్రోశిస్తున్నాడు. ఈ ఏడాది రాయలసీమలో వ్యవసాయం కాస్త ఆలస్యంగా ఆరంభమైంది. కర్నూలులో ముందుగా సాగు మొదలైంది. ఉల్లిని అత్యధికంగా సాగు చేసే ఈ జిల్లాలో ఈసారి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. పంట చేతికి రావడానికి ముందుగా భారీ వర్షాలు రావడంతో పంట బాగా తడిసిపోయింది. పండించిన పంటను తీసుకుని కర్నూలు మార్కెట్ యార్డుకు వస్తే కొనే నాథుడు లేకపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం క్వింటాలు ఉల్లిని 1200కు కొంటామని అన్నారు. మార్కెట్లో రైతులు దీనికన్నా తక్కువకు అమ్మితే ఆ మిగతా సొమ్మును ప్రభుత్వం భరిస్తుందన్నారు. అయితే ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉండలేదు. దీంతో దళారులు రైతులను దోచుకు తింటున్నారు. గతంలో మిర్చి రైతులను కూడా చంద్రబాబు నాయుడు ఇలాగే గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చి దాన్ని అమలు చేయకుండా మోసం చేశారని, ఇప్పుడు ఉల్లి రైతుకు అలానే టోకరా ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కేజీ 12 రూపాయలకి కొంటాము, అలాగే కమ్యూనిటీ హాల్స్ అన్నీ తీసుకుని తడి ఉల్లిపాయలను ఆరపోయింది అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు. చేసిన తర్వాత 3 రోజులు 4వ రోజు దాకా అసలు కొనలేదు. సరే, 4వ రోజుకి కొంట మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. అసలు రైతులేమో ఆ కిలో 12 రూపాయలకి మాకు పెట్టుబడి రాదు, కనీసం 2,000 నుంచి 2,500 రాకపోతే మాకు పెట్టుబడి రాదని రైతులు చెప్పారు. సరే, అయినా వాళ్ళు ప్రకటించిన 12 రూపాయలకి కూడా ఏం చేశారయ్యా అంటే కరెక్ట్గా 3 రోజులు 4వ రోజు కొన్నారు. కొని ఇక్కడి నుంచి మార్కెట్లో ఇక్కడే నిల్వలు ఉన్నాయి, బయటికి వెళ్ళట్లేదని చెప్పి సడన్గా ఆపేశారు. ఆపేసి మరలా మీరు ఎంత తక్కువకు అమ్ముకుంటే ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద, అంటే సపోజ్ 12 రూపాయలు మేము చెప్పాము, మీరు 7 రూపాయలకు అమ్ముకుంటే 5 రూపాయలు మేము ప్రభుత్వం నుంచి పే చేస్తామని మాట మార్చారు. ఇది మిర్చి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యార్డుకి వెళ్ళిన తర్వాత ఇలాగే చెప్పారు. 11,725 రూపాయలు కొంటాము,
ఆ మిగతా ధరను మేము ఇస్తామని ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వాల. అదే మోసం మళ్ళీ ఉల్లి రైతుల దగ్గర మొదలుపెట్టారు. కిలో కేవలం ₹2 పలకడంతో ఉల్లి రైతులు కుప్పకూలిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న నమ్మకం సన్నగిల్లడంతో కొందరు ఉల్లి రైతులు పంటను కోయకుండా పంటతో పాటు దున్నేశారు. ఎందుకంటే పంటను కోసి దాన్ని మార్కెట్ యార్డుకు తీసుకురావాలంటే రవాణా ఖర్చులు, కూలీ డబ్బులు తడిసి మోపెడవుతాయి. అందుకే గుండె పగిలేలా రోదిస్తూ రైతులు తమ పంటను పొలంలోనే దున్నేసుకున్నారు. ఇది ఒక ఎకరాకి వచ్చేసి 30,000 నాట్లకి పెట్టుబడి 15 మూట్లకి ఎకరాకి వేసుకొని మొత్తం ఒక ఎకరాకి వచ్చేసి 70,000 ఇప్పటి వరకు ఖర్చు పెట్టినాను. ఇసులో రేట్ వచ్చేసి అక్కడ 200 ఉంటే 400 కర్నూలు కొంటున్నారు. మొన్న మా చేను పక్కలో రైతు 300 ప్యాకెట్లు వేసిపోతే ఏడుచుకుంటూ బండి అట్లా ఇడిచిపెట్టేసి వచ్చినాడు. ఇంకా నేను కూడా ఇంక చేసి ఇప్పుడు మరి 2 లక్షలు అప్పబడాలా. మొత్తం 4.5 ఎకరా ఉల్లిగడ్డ వేసిన. కానీ ఎప్పటికీ ఈ పరిస్థితి అయితే రాలేదు. ఇదే సంవత్సరం ఇప్పుడు ఇట్లా జరగడము, దానివల్ల మరి ఇంకా ఇప్పుడు దీన్ని ఏదైనా చేయాలంటే మరో 1 లక్ష ఖర్చు. మరి ఇంకా కర్నూలుకు పోయినా కర్నూలులో 10 రోజులు ఉంటే కూడా కొనేవాళ్ళు లేడు అక్కడ. మరి ఏదో ప్రభుత్వం అయితే 1,200, 2,000, 10,000 రూపాయలు అని చెప్తుంది. కానీ అదే మా రైతు నిన్న లేదు మొన్న పోయినాడు, ఆడి ఇడిచిపెట్టేసి వచ్చేసినాడు. అప్పుల పాలైపోతున్నాము. ఇంకా అంతా దున్నిచ్చుకుంటున్నాము. ఎకరాకి ₹1,00,000 పెట్టుబడి వచ్చింది. 4 ఎకరాలకు 4 లక్షలు అప్పు అయిపోయింది. ఇంక ఇది వద్దు, ఈ పంటే వద్దని దున్నేసుకుంటున్నాం సార్ మేము. మరి అప్పులు తీరేది ఎట్లా? మరి అప్పులు ఎట్లా దిద్దుకోవాలా? ఈ రేట్లు వస్తే ఎట్లా పండించుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి? మేము ఇంత తక్కువ రేటు పోతే పంట ఎలా దిద్దుకోవాలా, ఎట్లా కట్టుకోవాలా? మేము కూలోళ్ళని, రైతులని నాశనం అయిపోతున్నాం కానీ కూలోళ్ళని సాకుతున్నాం. మేము చేను పాడైపోయినా కూలోళ్ళు అయితే కూలోళ్ళు ఇడిచిపెట్టరు కదా. ఉల్లి, టమాటా రైతులే కాదు, రాయలసీమలో ఏ రైతు బాగాలేడు. హార్టికల్చర్ హబ్గా పేరొందిన రాయలసీమలో నాణ్యమైన పళ్లను అందించే చీనీ రైతులు నష్టాల్లోనే ఉన్నారు. అనంతపురం, కడప జిల్లాల్లో అత్యధికంగా సాగు చేసే అరటి రైతులు విషాదంలో ఉన్నారు. 2014 నుండి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాయలసీమ నుండి 10 లక్షల మందికి పైగా రైతులు, రైతు కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోయారు. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఏడాదికి పైగా నాడు అనంతపురం జిల్లాలో కరువు రక్కసి విలయ తాండవం చేస్తూనే ఉంది. ఎక్కడా వ్యవసాయం లేదు, ఎవ్వరికీ పనులు లేవు, ఏ ఇంట్లోనూ తినడానికి గుప్పెడు గింజలు లేవు, ఆకలి, కడుపుల్లో మంట తప్ప ఏమీ లేదు. ఇలా అన్నీ ఖాళీ అయిపోయినా నాటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక బతికుండాలంటే ఏదో ఒక పని చేసుకుని కలో గంజో తాగక తప్పదనుకున్న సీమ ప్రజలు ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి కేరళ, తమిళనాడు, బెంగళూరు ప్రాంతాలకు వలసలు పోయారు. రోజువారీ కూలీ పనుల కోసం రోజుల తరబడి రోడ్డుపైనే పడిగాపులు కాశారు. వారికి చేయూతనందించి వారి గ్రామాలకు తిరిగి రప్పించండి అని రైతు సంఘాల నేతలు, మేధావులు మొత్తుకున్నా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పట్టించుకోలేదు. తమది కాని ఊరిలో, తమది కాని రాష్ట్రంలో ఏ పని దొరికితే అది చేసి ఒక పూటైనా కడుపు నింపుకోవాలని నాడు దుర్భర జీవితాలు గడిపారు రాయలసీమ ప్రజలు. 8 ఏళ్ల తరువాత ఇప్పుడు తిరిగి అటువంటి సంక్షోభ వాతావరణమే కనిపిస్తోంది. తిరిగి ఇప్పుడు రాయలసీమలో కరువు కాటకాలు వాపస్ వచ్చాయి. అప్పుడు రాయలసీమను పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా సీమ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయకపోతే సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఒక్క రాయలసీమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా రైతుల పరిస్థితి ఇంతే అన్యాయంగా ఉంది. మిర్చి రైతును ముంచారు, పొగాకు రైతును ఏడిపించారు, వరి రైతు కంట కన్నీరోలికించారు, మామిడి రైతును గాలి కొదిలేశారు. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పథకం తెస్తామన్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక దానికి పూర్తి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. అన్నదాత దుఃఖీభవ అని రైతులను శపిస్తున్నారు. రైతుకు సుఖ సంతోషాలు లేకుండా చేస్తున్నారు. తమ సూపర్ 6 పాలన అదరహో అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రైతుల ఆక్రందనలు మాత్రం తమకు వినపట్టం లేదన్నట్లుగా చెవుడు నటిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం వరకు వ్యవసాయం పండగలా ఉండేది. కూటమి రాకతో అది కాస్త సంక్షోభంలో కూరుకుపోయింది. గతంలో ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగమారి వ్యవహారం అన్నారు. రైతులంటే ఆయనకు ఉన్న అభిప్రాయం అలాంటిది కావచ్చు. ఇప్పటికీ అందులో మార్పు లేదంటున్నారు రైతు సంఘాల నేతలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ప్రభుత్వం కల్పించిన అన్ని రకాల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం గండికొట్టేసింది. అందుకే ఏడాదిన్నరగా ఏ రైతు సుఖంగా లేడు, ఏ పంటకి గిట్టుబాటు లేదు. ఏ పంట పండించినా రైతుకు దుఃఖమే మిగులుతోంది, కన్నీరే దిగుబడిగా వస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రకరకాల రైతులు రోడ్డెక్కారు.
ఈ ఏడాదంతా రైతులు సంక్షోభంలోనే ఉన్నారు. ఏడాది ఆరంభంలోనే మిర్చి రైతులు వీధిన పడ్డారు. గిట్టుబాటు ధర కల్పించండి మహాప్రభు అని ఆందోళనలు చేశారు. తెగుళ్ల కారణంగా ఎకరాకి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన మిర్చి 10 క్వింటాళ్ల మేరకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 21,000 నుండి 27,000 రూపాయలకు మిర్చిని కొంటే కూటమి పాలనలో 11,000 రూపాయలకు కూడా కొనుగోలు చేసే నాథుడు లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. మిర్చి రైతులు కష్టాల్లో ఉండడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు. వారి కష్టాలను వారినే అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి వస్తుందని అన్నదాతలు ఆక్రోశించారు. ఆ తరువాతి వంతు పొగాకు రైతులది. పొగాకు బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు భగ్గుమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పొగాకు కొనుగోలు ధరలు అన్యాయంగా తగ్గించేశారని పొగాకు రైతులు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరితో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితి నెలకొందని రైతులు ఆక్రోశించారు. జూన్లో పొగాకు రైతులు ఉద్యమిస్తోన్న తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం బేషరతుగా పొగాకు కొనుగోలు చేయాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పొదిలి వచ్చే వరకు రైతులను పట్టించుకోని ప్రభుత్వం అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి పొగాకు బోర్డును సందర్శించిన రోజునే పొగాకు ఆక్షన్కు ఆదేశాలు ఇచ్చింది. వేసవి అలా ముగిసిందో లేదో మామిడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మామిడి కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు చిత్తూరు జిల్లాలో ఉద్యమానికి కదం తొక్కారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం వెళ్లారు. జగన్మోహన్ రెడ్డిని రైతులు కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో కిలో మామిడిని 22 రూపాయల నుంచి 29 రూపాయలకు కొనుగోలు చేశారు. అలాంటిది కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా కిలో మామిడికి కేవలం 2 రూపాయలు మాత్రమే చెల్లించడానికి రెడీ అయ్యింది. తమను ప్రభుత్వం ఆదుకునే అవకాశాలు లేవనుకున్న మామిడి రైతులు తమ పంటను రోడ్డుపై పారేశారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో సైతం కిలో మామిడిని 16 రూపాయలకు కొనుగోలు చేశారు. తనను మించిన విజనరీ మరొకరు లేరని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మాత్రం మామిడి రైతులను కూడా గాలికి వదిలేశారని రైతు సంఘాలు ఆరోపించాయి. దేశానికే ధాన్యాగారంగా వెలుగొందే ఆంధ్రప్రదేశ్లో ఈసారి వరి రైతు నిలువులోతు కష్టాల్లో కూరుకుపోయాడు. వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ధాన్యం బస్తాలను ఎడ్లబళ్లకు ఎక్కించుకుని రైస్ మిల్లుల వద్ద పడిగాపులు పడ్డారు. గత ప్రభుత్వంలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసమే 60,000 కోట్లకు పైగా నిధులను కేటాయించారు. రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుని లాభపడ్డారు. అటువంటిది ఈసారి వరి రైతులు బాగా నష్టపోవలసి వచ్చింది. ప్రభుత్వం కొనకపోవడంతో వర్షాలకు నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు ఏటా వ్యవసాయం పెట్టుబడిగా 20,000 ఇస్తామన్న చంద్రబాబు నాయుడు మొదటి ఏడాది మొండి చెయ్యి చూపించారు. రెండో ఏడాది ఇచ్చిన హామీ నెరవేర్చుకోకుండా చిల్లర విదిల్చారు. అది కూడా అందరికీ కాదు. ఇలా అన్ని రకాల రైతులు ప్రభుత్వ వైఖరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు యూరియా వంతు వచ్చింది. రాష్ట్రంలో యూరియా కొరత అన్న మాట ఇంతవరకు ఎన్నడూ విని ఉండలేదని రైతులు అంటున్నారు. అటువంటిది యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడాల్సి వచ్చింది. అలా నిలబడ్డా యూరియా దొరకడం లేదని మీడియాలో వార్తలు వస్తే ఆ మీడియాపై మండిపడ్డారు చంద్రబాబు అనుకో. రాష్ట్రంలో అసలు యూరియాకు కొరతే లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. యూరియా కొరత ఉందనడం ఫేక్ వార్త అంది ప్రభుత్వం. ఎవరైనా అలా అంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. అయితే అదే చంద్రబాబు నాయుడు నిన్న కాక మొన్న కలెక్టర్లతో మాట్లాడుతూ యూరియా కొరత అనేది మన ప్రభుత్వంలోని మానవ తప్పిదమే అని అంగీకరించారు. ఈ పాపాన్ని కేవలం కలెక్టర్లకు ఆపాదించేసి చేతులు దులుపుకుందామని చంద్రబాబు అనుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతపై భగ్గుమంటోన్న రైతుల కళ్లకు గంతలు కట్టాలంటే కుదరదు కదా. అంతకన్నా ఆసక్తికరమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలించేశారంటూ సాక్షాత్తు టీడీపీ గెజిట్ పత్రికే కథనాలు ప్రచురించింది. ఇంతకాలం కూటమి పాలకులు ఆడినవన్నీ అబద్ధాలేనని చాటి చెప్పింది. మేము ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఇదిగో ఈ పరిస్థితి సంక్షోభం ఉంది, ఈ లోటు ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం.
మీరు రెస్పాన్స్ కాలేనప్పుడు మాత్రమే ప్రజల తరపున ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. యూరియా విషయంలో కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు ప్రభుత్వం దృష్టికి చెప్తూనే ఉన్నాం. కేంద్ర మంత్రి గారే మీరు ఆంధ్రప్రదేశ్కి నేను 6.5 లక్షల టన్నులు పంపించాము, దాంట్లో 4.5 లక్షల టన్నులు వాడారు, ఇంకా మిగిలి ఉందని చెప్పి ఆయన రాతపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చినప్పుడు కూడా మీ అనుకూలమైన పత్రిక ఈనాడు పత్రికలోనే జూన్ నెలాఖరు నాటికే 2 లక్షల టన్నులు యూరియా అమ్మేశారు, అసలు అప్పుడు సాగు జరిగింది 10%, బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి వస్తున్నా కూడా కనీసం ఎటువంటి చర్య తీసుకోని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంది. రైతుకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవను చంద్రబాబు ఇవ్వలేదు. ఏటా 20,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడిగా ఇస్తానన్న బాబు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రైతుకు ఒక్క పైసా ఇవ్వలేదు. రెండో ఏడాది సర్వత్రా విమర్శలు రావడంతో 20,000 ఇస్తామన్న బాబు కేవలం 5,000 ఇచ్చి పండగ చేసుకోమన్నారు. జగన్ హయాంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. రైతులకు 0 వడ్డీ పథకాన్ని అమలు చేయడం లేదు. పంటల బీమా పథకం నీరుగార్చేశారు. అన్ని వైపుల నుండి చక్రబంధనం చేసి రైతుకు ఊపిరాడకుండా చేశారు. రైతును ఇలా వేధించుకు తింటూ సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయ్యాయంటూ అటర్ ఫ్లాప్ సినిమాని ప్రమోట్ చేసుకునే పనిలో బిజీ అయ్యారు. పైగా ఇదే తన విజన్ అన్నారు కూడా. దీనిపై రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రంలో కరువు కాటకాలు విలయ తాండవం చేస్తాయంటున్నారు రైతు సంఘాల నేతలు. ప్రత్యేకించి వ్యవసాయానికి చంద్రబాబు పాలనలో ఎప్పుడూ సంక్షోభాలే ఎదురవుతున్నాయని వారంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రంగానికి చంద్రబాబు ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోవటమే రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాటికి తోడు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి రైతులను చావు దెబ్బతీశారని వారు మండిపడుతున్నారు. మొత్తం మీద వ్యవసాయానికి ఎలాంటి సాయం అందించకుండా కూటమి పాలన సాగుతోందంటున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే కరెంటు తీగలపై బట్టలారేసుకోవాలని వెటకారం చేసిన నేత చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఛార్జీలు తగ్గించండి బాబు అని రైతులు వీధులకెక్కి ఉద్యమిస్తే కాల్పులు జరిపించి 3 బలి తీసుకున్న ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయకత్వంలోనిదే. రైతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ తరువాత అధికారంలోకి వచ్చాక రుణమాఫీ కోసం రైతులు నిలదీస్తే మొత్తం మాఫీ చేస్తానని నేనెప్పుడు చెప్పాను, మీకేమన్నా కల వచ్చిందా, ఆశకు అంతుండాలి అని దుర్మార్గంగా వ్యాఖ్యానించిన నాయకుడు చంద్రబాబే. రైతులన్నా వ్యవసాయమన్నా చంద్రబాబుకు మొదట్నుంచి ఇలాంటి ఏహ్య భావమే ఉంది. దాన్నే ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా కొనసాగిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. లక్షల కోట్లు ఖర్చు చేసి అద్భుతమైన రాజధాని కడతామన్నారు చంద్రబాబు. మంచిదే, ఏపీ ప్రజలు గర్వించేలా గొప్ప రాజధాని కట్టాలనుకోవడం తప్పేం కాదు. దానికి అంత భారీ ఖర్చుకు సిద్ధమైన చంద్రబాబు నాయుడు రైతులకు కొన్ని 100 కోట్లు ఖర్చు చేస్తే చాలు, అన్ని రకాల రైతులను సంక్షోభాల నుండి గట్టెక్కించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని వ్యవసాయ రంగ నిపుణులు నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి భోరుమంటోన్న తరుణంలోనూ కూటమి నేతలు వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమే అంటున్నారు విపక్ష నేతలు. రైతులకు కన్నీరు కార్చే వాళ్ళు ఎప్పుడు కూడా భవిష్యత్తులో మీరు బాగుండరు అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న అచ్చెన్నాయుడు గారు ఏమంటారు, ఏమయ్యా యూరియా లైన్లో నిలబడి తెచ్చుకుంటున్నామని మాట్లాడతారు, మీరు పెళ్ళిళ్ళలో పోయి లైన్లో నిలబడి భోజనాలు తింటారు కదా అని. అచ్చెన్నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా, అయ్యా అది పెళ్ళి 5 నిమిషాల్లో భోజనాలు పెడతారు కాబట్టి క్యూలో నిలబడి క్యూలో భోంచేసి వెళ్ళిపోతారు దీవించి, కానీ మీరు క్యూలో నిలబడినా కూడా దొరకలేమంటున్నారు. అయ్యా అది మీరు ఆలోచన చేస్తున్నారా లేదా అచ్చెన్నాయుడు గారు? రైతులు అంటే నువ్వు ఎలాగో పోల్చావయ్యా? రైతులకు అవసరమైన యూరియా ఇవ్వని ప్రభుత్వం వీధి వీధికి మద్యాన్ని మాత్రం నిరాటంకంగా సరఫరా చేస్తోందని సిపిఎం నేతలు మండిపడుతున్నారు. ఈ రోజు పంట పెరిగే సమయంలో యూరియా లేకోకున్నట్ల మళ్ళా కావాలనే కొరత సృష్టిస్తున్నారు, లేకపోతే నిజంగానే కొరత ఏర్పడిందో తెలియని పరిస్థితి ఉంది. ఏ వీధికి పైన మద్యం ఎక్కువగా అమ్ముతున్నారు, కానీ యూరియా లేని అంతరం ఏముందో అర్థం కావట్లేదు. అంటే రైతుల పట్ల, అంటే తాగుబోతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ రైతుల మీద ఎందుకు లేదని మేము అడుగుతా ఉన్నాం. అందుకనే వెంటనే యూరియాని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో మొత్తం సప్లై చేసి ప్రతి ఒక్క రైతుకి కావలసినంత యూరియాని ఇవ్వాలని చెప్పి మేము రైతు సంఘంగా, కౌలు రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ ఆధార రాష్ట్రం మనది. మెజారిటీ ప్రజలు దీనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ఒక్క రంగం కుదేలయ్యిందంటే రాష్ట్రమే సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అన్నదాత కంట కన్నీరు పెట్టించిన ఏ పాలకులైనా భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు మేధావులు.
చంద్రబాబు నాయుడి కూటమి ఈ విషయాన్ని గుర్తించాలని వారు హితవు పలుకుతున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని అడిగితే రైతులపై కాల్పులు జరిపించారు చంద్రబాబు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.